నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. వాటిని చక్కదిద్దలేక ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయి రెడ్డి సతమతమవుతున్నారు. సొంత పార్టీ నేతలే ఆయనకు ఎదురు తిరుగుతూ నడి రోడ్డుపై నిలదీసే పరిస్థితులు వచ్చాయి. జిల్లాలో ఫ్యాన్ పార్టీని గాడిన పెట్టలేకపోవడానికి కారణాలేంటి? సామాజిక సాధికార బస్సు యాత్రలో చేదు అనుభవం ఎదురైందా? రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నేత. 2019 ఎన్నికల వరకు పార్టీలో ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఈ నేతకు ఏదైనా చెబితే జగన్తో చెప్పినట్టేనని పార్టీ శ్రేణులు భావించేవి. సొంత జిల్లా నెల్లూరైనా అంటిముట్టనట్టుగా ఉండేవారు. అప్పుడప్పుడు వచ్చినా నేతలందరూ పరుగులు తీసేవారు. వంగి వంగి దండాలు పెడుతూ గౌరవించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మండల స్థాయి నేతలు కూడా పట్టించుకోవటం లేదు. ఉమ్మడి జిల్లా పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలను సరిదిద్దలేక సతమతమవుతున్నారట. ఏం చెప్పినా అంతా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయమేనంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా వైసీపీలో రోజురోజుకు దిగజారుతున్న వైసీపీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంపీ విజయసాయిరెడ్డికి రీజనల్ కోఆర్డినేటర్ పదవిని అప్పగించింది పార్టీ నాయకత్వం. బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి జగన్ను మళ్లీ సీఎంను చేయాలని సూచించారు. విభేదాలను విస్మరించి వివాదాలను పక్కన పెట్టి అందరూ సర్దుకుపోవాలని చెప్పడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. ఉదయగిరి, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సుమంది. కొన్ని చోట్ల ఖాళీ కుర్చీలకి ప్రసంగాలు చెప్పుకోవాల్సి వచ్చింది. కోవూరులో అయితే బస్సుకి బదులు ఐషర్ లారీని పెట్టడం సొంత పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి ఇటీవల 4 సార్లు జిల్లాకు వచ్చినా కనీసం కార్యకర్తలు నేతలతో మాట్లాడలేదు. నగరంలో ప్రముఖ హోటళ్లు ఉండగా ఊరికి దూరంగా ఉండే ఓ కన్వెన్షన్ సెంటర్లోనే బస చేశారు. ద్వితీయ శ్రేణి నేతలను ఆ దరిదాపులకు రానివ్వలేదు. గిరిజన మహిళా మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ విజయసాయిని కలిసేందుకు వెళ్లగా అడ్డుకున్నారు. దాంతో వారు తమ అనుచరులతో కలిసి ఏకంగా ఆందోళనకి దిగారు. నగర ప్రథమ పౌరురాలిని అవమానించారంటూ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారత అంటే ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కూడా లేవు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి నాయుడుపేట వైపు నెల్లూరు రావాల్సిన విజయసాయి గూడూరు మీదుగా రూటు మార్చారు. సొంత పార్టీ వారే అడ్డుకుంటారనే సమాచారంతో ఈ విధంగా చేశారనే టాక్ నడిచింది. అయినా గూడూరు జాతీయ రహదారిపై సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆయన అనుచరులు ఎంపీ వాహనాన్ని ఆపి వాగ్వాదానికి దిగి తమ డిమాండ్లను ఏకరువు పెట్టారు. నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఉన్న విషయం వాస్తవమేనని, టికెట్ల విషయం సీఎం జగన్ చూసుకుంటారని సర్ది చెప్పి వెళ్లిపోయారు. మంత్రి కాకాణి ప్రాతినిధ్యం వహించే సర్వేపల్లి నియోజకవర్గంలోని తాళ్లపూడి విజయసాయి సొంతూరు. 3 ఏళ్ల కిందట 7-8 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎన్నికల్లోపు పూర్తయ్యే అవకాశమే లేదని స్థానికులు చెబుతున్నారు. ఊరిని ఉద్ధరిస్తారని అనుకుంటే నిండా ముంచేశారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి సొంతూరు వాసులమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోందని చెప్పటం జిల్లాలో హాట్ టాపిక్ అయింది.